హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఒక మంచి ట్రిప్కి వెళ్ళాలని అనుకుంటూ ఉండేవాళ్ళం. ప్రతిసారి ప్లాన్ చేసేవాళ్ళం, కానీ ఎవరికో ఒకరికి ఒక పని రావడం వల్ల, టైం లేకపోవడం వల్ల ఆ ప్లాన్లు అక్కడికక్కడే ఆగిపోయేవి. తర్వాత చూద్దాం, ఎప్పుడైనా చూద్దాం అని చెప్పేసి వాయిదా వేసుకుంటూ వెళ్ళాం. కానీ ఈసారి మాత్రం అంత సడన్గా జరిగిపోయింది. పెద్దగా ప్లానింగ్ కూడా లేదు. ఒక చిన్న ఆలోచనతో మొదలైన ఈ ట్రిప్ అందరం ఒకే మాట మీద కలిసి వెళ్ళడంతో నిజమైంది. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించిన ప్లాన్ల కంటే ఇలా సడన్గా చేసిన ప్లాన్లే జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇస్తాయని ఈ ట్రిప్ మరోసారి గుర్తు చేసింది. ఈ ట్రిప్లో నవ్వులు ఉన్నాయి, సరదా మాటలు ఉన్నాయి, చిన్న చిన్న ఆటలు పాటలు ఉన్నాయి. ముఖ్యంగా కలిసి గడిపిన అమూల్యమైన సమయం ఉంది. ఫోటోలు, వీడియోలు అన్నీ ఒక జ్ఞాపకం మాత్రమే, కానీ మనసులో మిగిలిపోయిన ఆనందం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో గడిపిన ప్రతి క్షణం ఎంతో విలువైనది. జీవితాంతం ఎంత బిజీ ఉన్నా ఇలాంటి సమయాలే మన బంధాలను మరింత బలపరుస్తాయని ఈ ట్రిప్ ముగిసిపోయినా ఇందులో ఏర్పడిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ట్రిప్ ఎన్నోసార్లు వర్కౌట్ కాలేదు, కానీ ఈసారి సడన్గా మా వదిన ప్లాన్ చేయడంతో మేము కూడా సరే అనేసి వెళ్ళాము. జీవితాంతం గుర్తుండిపోయే అందమైన జ్ఞాపకంగా మారింది ఈ ట్రిప్ నాకు. ఈ ట్రిప్ ఎక్కడో కాదండి, మా ఇంటికి దగ్గరలో ఉన్న అంబర్పేట ఎగ్జిబిషన్. వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాము అందరం కలిసి. చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ గేమ్స్ కూడా ఆడాము. మా వదిన డైస్ వేసి మంచి గిఫ్ట్ గెలుచుకుంటుందంటే ఒక రెడ్ కలర్ బుట్ట గెలుచుకుంది. సెకండ్ టైం వేసి గెలువమ్మ ఏదైనా మంచి గిఫ్ట్ అంటే బ్లూ కలర్ డబ్బా గెలిచింది. పర్లేదులేండి, మాకు డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి పనికి వస్తాయి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్దామని చూస్తే అక్కడ రేట్స్ మాకు నచ్చలేదు. చూసాం కానీ కొనలేము, కొనకుండానే ఇంటికి వచ్చేసాము. అంతే, బాయ్.